హాయ్ ఫ్రెండ్స్, రాత్రి 11:30 అయింది. ఇది మాకు జరిగిన సంఘటన. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మేము సినిమా చూసుకొని బయలుదేరాము. మా ఇంటి రోడ్డు కొంచెం రాళ్ళు రోడ్లే ఉంటాయి, అందుకని కారును కూడా మెల్లగా డ్రైవ్ చేస్తున్నాను. దూరం నుంచి చూస్తే పొగమంచులో ఏదో నీడ కనిపిస్తుంది. దగ్గరికి వచ్చి చూసే కొద్ది భయం నాకు స్టార్ట్ అయింది. ఒక్కసారిగా దగ్గరికి రాగానే మనిషి ఆకారంలో ఉన్న మనిషి ఒకరు కూర్చున్నట్టు కనిపించింది. నేను వెంటనే భయం వేసి కారు స్పీడ్గా పోనిచ్చేశాను. ఆ తర్వాత విషయం ఏంటంటే, ఎందుకో బెరుకు అనిపించి కంగారుగా కారు పార్క్ చేసి మేడపైకి ఎక్కి చూశాను. అక్కడ కుక్కలు అరుస్తున్నాయి, కానీ ఆ నీడ మాత్రం అలాగే కనిపిస్తుంది. అయినా నాకు చిన్నప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ ఉంది. ఏదైనా పూర్తిగా తెలుసుకోకపోతే నిద్రపట్టు. ఆ విషయం మీద మెల్లగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాను. అయినా కూడా ధైర్యం సరిపోక నా కింద వాచ్మెన్ని సపోర్ట్ తీసుకున్నాను. అక్కడ ఎవరో కనిపిస్తున్నారు, కుక్కలు కూడా అరుస్తున్నాయి, ఒకసారి వెళ్ళొద్దామని. ఆయన కూడా భయంగానే పదండి సార్ అని చెప్పేసి నాతో పాటు బయలుదేరి వచ్చాడు. అప్పటికీ ధైర్యం సరిపోక మా అబ్బాయిని కూడా సాయం రమ్మని అడిగాను. వాడు కూడా బాబోయ్ నేను రాను, నాకు అసలే భయం, నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నానని చెప్పి లోపలికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుని పోయాడు. నాకు ఏమీ తోచక మెల్లగా గేటు బయటికి తీసి అడుగులు వేస్తూ ముందుకు వచ్చాను. మెల్లమెల్లగా పొగమంచు కాస్త మామూలుగా రోడ్డు కనిపిస్తోంది. ఎలాగైతే ధైర్యం చేసుకుని ముందుకెళ్ళాను. వెళ్ళగా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక మనిషి పడుకుని ఉన్నాడు. ఏం జరిగిందా అని చెప్పి ఆ పర్సన్ని లేపటం కోసం మా సెక్యూరిటీ సాయం తీసుకొని అతన్ని లేపాను. లేపేటప్పటికీ చాలాసేపటికి లేవలేదు. ఏం చేయాలో తెలియక అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి మా వాచ్మెన్ సపోర్ట్తో అతన్ని పక్కకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాను. చాలా బరువుగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఏమన్నా హెల్త్ ఇష్యూతో పడిపోయాడా అనే డౌట్ వచ్చింది. ఇంకా పక్కకి తీసుకెళ్ళి ఓ పక్కన కూర్చోబెట్టి మాట్లాడదాం అనేటప్పటికీ దెయ్యం పట్టిన వాళ్ళ కాసేపు ఊగిపోయాడు. ఏం జరిగిందా అని నేను మా వాచ్మెన్ కూడా భయపడ్డాం. అప్పటికి లేవగానే అని చెప్పి లేచాడు. ఏం జరిగింది ఏంటి, ఏం పడిపోయేవారంటే మా ఇద్దరికి పెద్ద షాక్ ఇచ్చాడు. అది ఏంటా అంటే, అలా మాకు పెద్ద బాంబు పేల్చాడు. ఎవరైనా తాగి పడిపోయినా, పొరపాటున అనారోగ్యవశాత్తు పడిపోయినా కంపల్సరీ ఆ పర్సన్కి సాయం చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ అవసరం ఏ పర్సన్కి ఎలా అవసరం అవుతుందో మనకి తెలియదు, కాబట్టి సాయం మాత్రం ప్రతి మనిషికి అవసరం.